హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిండి పెడుతూ మీ ముందుకైతే వచ్చినాం. ఇవాళ వెరైటీగా ఉండాలని చూడండి, గుత్తంకాయ కర్రీ తోటి వావ్ గుమ్మగుమ్మలాడే గుత్తంకాయ, అలాగే బగారా రైస్, కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్. కాకరకాయ కాకరకాయ కాదు, ఫ్రై చేసిన కాకరకాయ, గుత్తంకాయ బగారా రైస్ తో తిండి పోటీ ఈ రోజు మీ ఇద్దరం పెట్టుకోబోతున్నాం. మస్తు అయితే వెళ్తారు చెప్పు ఇక కదా. అంతేనా? నువ్వు వెళ్తావా నేను గెలుతానా? నేనే గెలుతా. అబ్బా చూసావా, అంటే నాది నేనే గెలుతా అనుకుంటా కదా. అయితే నేను గెలుతా ఈసారి. మరి పందెమా? సరే. ఏంటిదంటే బోల్ దోమియాలి ఓడిపినతో. అమ్మో, ఇవాళ ఎవరు ఓడిపోతే వాళ్ళే బోల్ దోమాలి మొత్తం. ఎప్పటికీ మీ ఇద్దరం కలిసి బోల్ దోమేది ఫ్రెండ్స్. అవును, అంటే ఒకళ్ళు దొంగతాండి ఒకళ్ళు అడిగేది కదా, టిఫిన్ సెంటర్ ఉన్నది మాకు. కానీ ఈ రోజు ఓడిపోయిన వాళ్ళు మొత్తం బోల్ దోమాలి. అమ్మా దానికోసమైనా తింటా తినాలి. నువ్వు తింటే నేనే బోల్ దోముతా. ఓకేనా ఫ్రెండ్స్? మరి లత ఇక బోల్ నువ్వు దోముతావా నేను దోముతా? ఏమో ఇక తినేదాన్ని బట్టి ఉన్నది కదా. ఓకే, రెడీయా? రైట్. 1 2 3 స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, గుత్తంకాయ అయితే నేను వేసుకుంటాను. వావ్, నేను కూడా వేసుకుంటాను. ఇదైతే పోసుకోలేదు, కాకరకాయ సరిపోయేటట్లేదు. ఎట్లా ఉందో టేస్ట్ గుత్తంకాయ, గుమ్మగుమ్మలాడే గుత్తంకాయ. కానీ గుత్తంకాయ ఎప్పుడు అండలేదు కదా. సూపర్. నేను గుత్తంకాయను చాలా రోజుల తర్వాత తింటాను. సూపర్ ఉన్నది. మళ్ళీ బగారా రైస్ లో తింటాను. అంటే ఆ ఘాటు బాస్మతి బగారా రైస్ మళ్ళీ గుత్తంకాయ కర్రీ, ఈ కాంబినేషన్ సూపర్ సెట్ అయింది. సేమ్ నాకైతే మటన్ చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది. అవును, అసలు రాజులలో గుత్తంకాయ ఎందుకు రాదు అంటారు ఇప్పుడు నాకు అర్థమైంది. మటన్ చికెన్ లాగా టేస్ట్ బాగుంది. అనరామై మరచి రోజు తిన్నా మరి. రోజు నేను తినలే, ఎప్పుడో ఒకసారి తిన్నా. రోజు తిన్నా మరి అట్లా మర్చిపోమన్నట్టు, అట్లా టేస్ట్ ఉంటుంది అది. అట్లా అట్లా చెప్తాను తర్వాత. తాజా కూరలలో రాజా చెప్పాలా చూసులా ఈ పాటలు పడ్డా ఆయన దంచుతా ఉండు. అత్తే లేదు, నాకు గొంతు సరిపోయింది. గొంతు సర్ది ఉంది కాబట్టి పాలేకపోతున్నా. ఏం ఆడకం పాట చెప్పాలి. గుత్తంకాయ పక్కా పిండి పెట్టుకొని కాకరకాయ ఫ్రై తినాలంటే తినలేకపోతాను. తిని మంచిగా లేదంటారు ఇష్టం కాదు, గుత్తంకాయ మించి లేదంటున్నా. రెండు కథం చేసింది మరి పాట పాడుకుంటా. మంచిగా లేదు వంకాయ. ఎందుకంటే బోర్లు నా మీద పడితే ఏమో. మసాలా దట్టించి అండితే మసాలా గుత్తంకాయల మసాలా పెట్టిళ్ళు. ఆ వీడియో కూడా చేసినాం ఫ్రెండ్స్, చూడండి గుత్తంకాయ ఎలా వండాలో. మాకు తెలిసిన రీతిలో గుత్తంకాయ వండిన వీడియో కూడా పెడతాము, చూడండి అందరూ. వంకాయ మంచిగా ఉన్నదా కాకరకాయ మంచిగా ఉన్నదా? ఇగో లత, నువ్వు గెలుతావా నేను గెలుతాను అంటే వాళ్ళు నేనే గెలుతా అనుకుంటారు కదా. ఇది అంతే, ఇది మంచిగా ఉన్నది అది మంచిగా అంటే గుత్తంకాయ మంచిగా ఉన్నది, కాకరకాయ ఫ్రై మంచిగా లేదు. మీది రాదంటున్నా. వంకాయ అంటే రాదు, అందుకనే రాదన్నా ఇప్పుడు వెళ్తాను తింటా అంటే దీని కిందకి ఒక 4-5 కూరలు పెట్టినా కూడా రాదు. ఏదో ఫంక్షన్ భోజనం పోయి తిన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. అందుకనే ఎవరైనా ఫంక్షన్ తింటే పోకు, గుత్తంకాయ తెచ్చుకొని తిను. సగానికి ఎక్కువ అయిపోయింది ఆయనది.
ఎంత ఘాటు గుత్తంకాయో సూపర్ ఉన్నది. కాకరకాయ వేసుకొని తింటాను. నాకు ఏదంటే ఇష్టం ఉండదు, అయినా కానీ వంకాయ కూర వేసుకొని కలుపుకొని తింటాను. సూపర్ వస్తుంది. మసాలా పెట్టి అనుకోండి బాబు. గుత్తంకాయల పల్లీలు మసాలాలు అన్నీ వేసి దట్టించి పల్లీలు లోపల పెట్టి మస్తు టేస్ట్ అనిపిస్తుంది. కళ్ళకి నీళ్ళు వస్తాను కారం ఇంకా ఎప్పుడైనా అర్థమైందా మీరు ఎంత బాధపడుతున్నా మీరు అన్నీ కారాలతో తినలేక? అబ్బా చూసారా ఫ్రెండ్స్ ఎంత కారం వేసి వండుతుందో ఇప్పుడు తనే ఒప్పుకుంది. కళ్ళకు నీళ్ళు వస్తాను అంటే నేను ఎంతో బాధపడతాను. అందుకని కారం తక్కువ వేసి అండు ఇకనన్నా. సరే సరే మంచిది. వెళ్ళే అలా కూడా వెళ్ళిపోతావు. నేను ముందే చెప్పిన ఇంద్రాది ఇంత కారం ఉన్నది. ఆకలిగా లేకపోతే బస్సు ఉంటుందా? ఇదే నువ్వు ఇదే కాదు దాని టేస్ట్ చంపేసింది. లేదు నాదే ఫస్ట్. ఏం చేద్దాం, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేముంటది. అమ్మా నేను పని చేస్తుంటే ఇంకా ఏముంటది. ఎంత కష్టపడి తిన్నా నేను అని టకటక కష్టపడి తింటా. కష్టపడి పని చేసుడు కాదు, కష్టపడి తినడు కూడా. కష్టపడి కాదు, ఇష్టంగా తింటా. టక్కడక్క తిన్నా నేను. అయిపోయింది అది. ఎప్పుడు నీ పైసలు పెట్టుకోవాలి. ఈ బోల్లో కూడా అన్నా నా వల్ల కాదు. బోల్లో కూడా ఆయనే చెప్పిండు ఫ్రెండ్స్, ఆయన చదువుతాను చూసి ఇలా ఏమో నేను తినవచ్చు అనుకున్నా. దోసంగా తింటే నాకు ఏమొచ్చింది, ఎక్కువ తినలేకపోతున్నాను. వేసింది మరి నాకు లేదు సర్ది ఉన్నది కదా. గుత్తంకాయ అయిపోయింది, ఇప్పుడు అయిపోతుంది. అది కూడా అయిపోయింది. గుత్తాయి కూర కూర తీయ ఉన్నది. అన్నం తింటే కొంచెం ఒక్క మెతుకు కూడా ఉండదు, దాన్ని తిని లేదు మొత్తం అయిపోయింది. ఇందులోకి ఏడు తింటా నేను. కామెంట్ కూడా నాకే వస్తాయి, నువ్వు మంచిగా తింటావు, ఒక మెతుకు కూడా ఇచ్చిపెట్టాలి. సరే నేనైతే తిన్నా టకటక. నేనైతే గెలిచిన మంచిగా ఫస్టే. తాటింత ఇంత పడేసుకుంటా. ఎక్కడ పడేసిన నువ్వు తింటే నాకు పోయి వచ్చింది, మొత్తం తింటే నాకు పోయి వచ్చింది. ఈసారి నేను చేసి లత గెలిచింది. నెక్స్ట్ వీడియోలో నేనంటే ఏదో చూపెడతా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక బోల్దా ఉంటుంది, నేనంటే ఏదో ఇప్పుడు చూపెడతాడు చూడండి ఫ్రెండ్స్. బోల్దా ఉంటుంది చూడండి. నేను చేసే పనులు నువ్వు చేసుడు అయిందా? అయ్యా ఏం చేయాలి, పనిష్మెంట్ ఇది. పనిష్మెంట్ అయిందా? పనిష్మెంట్ టిఫిన్ సెంటర్ బోర్డు అన్ని నాతో ఉండిస్తాను. పాడుతూ పని చేస్తుంటే అది కూసొలిపేమున్నది, నేనొక్కనే పని చేస్తుంటే ఎంతో బాగున్నది. ఎంతో బాగున్నది. ఫ్రెండ్స్ మీరు కూడా బోల్దామండి, ఎక్సర్సైజ్ అటు ఇటు పోకండి. దీంట్లో అన్ని ఉంటాయి, మీదికి లేపుడు కింద పారవసుడు దీంట్లో అన్ని ఉంటాయి. మీరు కూడా బోల్దమ్మకోళ్ళు ఆడుకుంటా పాడుకుంటా నేను దొంగగా. అంటే నేను దొంగతనే మీరు దొంగలని రూల్ ఏం లేదు, ఇద్దరు కలిసి దొంగకోండి. బోల్దమ్ముతా అంటే ఏమనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ చెప్పవా? నువ్వు కూర్చొని అయ్యో దేవుడా, అంటే నేను కూడా పని చేయాలన్నట్టు ఉన్నది అన్నట్టు.
అంటే ఇద్దరు కదా నువ్వు చేసే పని నాతో చూపిస్తుంటే అందరూ ఆడవాళ్ళగా అవుతాను అనుకుంటున్నాను. ఏమనుకోరు వాళ్ళు, ఇది పనిష్మెంటే, నువ్వే చెప్పినావు కదా పనిష్మెంటే, ఎప్పటికి దోమడినే ఒక్క పనిష్మెంట్ ఇప్పుడు అయింది కాబట్టి దోముతాడు. లేదు లేదు అప్పుడు జ్వరం వచ్చింది కావచ్చు, అందుకనే నేను దోమలేదు కానీ ఆయన దోమిండు. ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడన్నా సరిగ్గా శాతం అయితే లేదంటే మాత్రం దోమతాడు మా ఆయన అయితే, ఎప్పటికి దోమడు. పెద్ద ఫస్ట్ దోమినంటే ఈ పెద్ద అంటే క్లీనింగ్ అన్నీ వేయచ్చు. అట్లా కూడా ఫస్ట్ పెద్ద దోమిన ఇంకా బోల్ వేయడానికి బోనస్ చిక్ ఉండాలి కదా, బోనస్ చిక్ లేకుండా మా ఆయననైతే కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ఎట్లా అడుగుతాడు చూడుంది, టక్క టక్క పంపత్తాను మంచిగా టైంకు. నీ కష్టాన్ని చూడలేక పంపు కూడా టక్క టక్క వస్తాను చూసినావా. ఎన్నో చెప్తావు. అమ్మో బోర్లకు భయపడి నేనైతే టక్క టక్క తిన్నా ఫ్రెండ్స్. నేనైతే ఆయన తినలేదు కానీ నేను టక్క టక్క తినేసిన. నెక్స్ట్ వీడియోలో డబ్బులు పెట్టాలి అని అంటాడు, ఇక బోర్లు వద్దంటాడు. గదే నేను ఓడిపోతే కావచ్చు మంచిగా నాతో దోమిద్దామని అనుకున్నాడు, కానీ రివర్స్ అయింది కథ అంతా. అయినది ఒక్కటి మూత కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు అయింది, అట్లా ఉంటుంది అన్నట్టు. తోముతాం కాదు, పనిష్మెంట్ అంటే ఒక్కరికే పడుతుంది, ఇద్దరికి పడుతుందా? ఏది లేదు అంటే కాదు. మీ స్కూల్లో ఎప్పుడన్నా గిట్నే పనిష్మెంట్ జరిగిందా నీకు ఏమన్నా? ఏమన్నా పార్టిసిపేట్ చేసేటోళ్ళు? అయ్యో స్కూల్ కిలోమీటర్ ఉంటే కొంచెం లేట్ అయ్యారు, అప్పుడప్పుడు లేట్ అయితే మాత్రం గుంజీలు తీపిచ్చేది, గుంజీలు తీసేది మొత్తం మీద. అయినా మగవాళ్ళే కదా టక్కడక్క పోవచ్చు కదా. ఆడవాళ్ళు అయితే రోజు జుట్టు వేసుకోవాలి, లేట్ అవుతుంది. జుట్లు ఇటు రెండు ఆ టోపీలకి ఈ టోపీలకి వేసుకొని పోయేసరికి లేట్ అవుతుంది కదా ఆడవాళ్ళకి. అంతేనా? సరిపోతుంది ఇక. మొత్తం ఎందుకు ఇక, మొత్తం అయ్యేదాకా మన అది చూసేటోళ్ళు ప్రేక్షకులు చూడద్దా ఇదంతా రీలు, వాళ్ళకి బోర్ కొట్టద్దు కదా. అబ్బో మీరు చూడగలుగుతారా అనేది పాస్ ఫార్వర్డ్ చేయండి, మరి చూపేసి మీ ఇష్టం. ఎందుకు తీ, వాళ్ళకి బోర్ కొట్టద్దు ప్రేక్షకులకు. ప్రేక్షకులే మన దేవుళ్ళు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఫస్ట్ రెండెందుకు అన్ని తోముతావు కానీ, అన్ని తోమిపిస్తా కదా నీ దగ్గర ఉండి. ఫ్రెండ్స్ రాక్షసి బట ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. పనిష్మెంట్ అయితే నాకైంది. నెక్స్ట్ మరి ఎవరికి ఉండబోతుందో మా వీడియోస్ అయితే చూడండి. నేనైతే ఖచ్చితంగా తప్పించుకోవడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. పనిష్మెంట్ ఎవరికి ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో చూడండి. సాయి నీకా నాకా బోర్లు అవుతాను ఇవాళ. బస్ కి తీస్తావా, నేను తీస్తానా? చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియో పని చేస్తే సరే. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.